ప్రాజెక్ట్ కుష ఇది భారతీయ S-400 అని చెప్తున్నాం. సో భారతదేశము మనమైతే సుదర్శన్ చక్ర అని ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ సుదర్శన చక్రాకి సంబంధించినటువంటి మొత్తం భారతదేశానికి భద్రతా వలయాన్ని తయారు చేసినటువంటి టైంలో ఈ ప్రాజెక్ట్ కుష గురించిన ఇంకో టెస్ట్ కూడా విజయవంతమైంది కాబట్టి దీని వివరాలు చెప్తారు సార్ ఈ వారంలో. నిజంగా ఈ రోజు చాలా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మనకు మొత్తం దీంట్లో కూడా మనకు న్యూస్ పేపర్ లో కానీ మీడియాలో కానీ కంప్లీట్ గా ఢిల్లీలో జరుగుతున్నటువంటి సో కాల్డ్ కాక్రోచ్ జనతా పార్టీ న్యూసే ఎక్కువ మనం చూస్తున్నాం. మనము యాక్చువల్ గా ఈ కుషా టెస్ట్ అన్నది మొత్తం మారిమోగిపోతుండాలి మన మీడియాలో. ఇది ఒక అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ మన రక్షణ రంగానికి సంబంధించి. S-300 చైనా దగ్గర S-300 ఉంది, S-400 లేదు వాళ్ళ దగ్గర. అమెరికా రష్యా ఇచ్చింది కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి S-400 కి మన దగ్గర ఉన్న S-400 కి చాలా తేడా ఉంది. ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి S-400 ఈ రోజు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 312 కిలోమీటర్ల దూరంలో మనము పాకిస్తానీ AWACS కొట్టినటువంటి రికార్డ్ మనకు ఉన్నది. దానిని మన ఇండిజినైజ్ చేస్తూ ఈరోజు ప్రాజెక్ట్ కుష మొట్టమొదటి సక్సెస్ స్టోరీ ఇది. 150 కిలోమీటర్ల దూరం వరకు మనం కట్టగలుగుతున్నాం. దీంట్లో 150 కిలోమీటర్లు అనేది ఫస్ట్ M1 సిరీస్ లో మనం ఇది ఈ రోజు మనం దాన్ని చూపించగలిగాం. M2 రాబోతున్నది, అది 250 కిలోమీటర్ల దూరం దాకా కొడుతుంది. M3 400 కిలోమీటర్లు, 350 నుంచి 400 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి M3 రాబోతుంది. కాబట్టి ఇవి క్రమేపీ మనకు ఎయిర్ డిఫెన్స్ కి సంబంధించి మన దేశంలోనే మల్టిపుల్ లేయర్స్ అని మన దగ్గర రాబోతున్నాయి. ఇది మనకు అబ్దుల్ కలాం ఐలాండ్, దాన్ని వీలర్ ఐలాండ్ గతంలో పిలిచేవాళ్ళు. మనకు APJ అబ్దుల్ కలాం గారి పేరుతో మనం పెట్టుకున్నాం దాన్ని. ఒడిస్సాలో చండీపూర్ దగ్గర ఉన్నటువంటి సముద్రం మీద ఉన్నటువంటి ఒక దీవి, దాని నుంచి మనం ఫైర్ చేసాం. లైవ్ ఫైర్ అది అంటే ఒక టార్గెట్ పెట్టాం మనం. టార్గెట్ మనకు బన్షీ లాంటి టార్గెట్లు ఉన్నాయి. మన బన్షీ గురించి కూడా మనం చాలా డీటెయిల్ గా మనం శాస్త్రంలో చర్చించాలి. ఇవి ఎలాంటి టెస్ట్ అంటే కనుక చాలా హై స్పీడ్ లో వెళ్తున్నటువంటి, ఆల్మోస్ట్ మ్యాక్ 1 మ్యాక్ 1.5 స్పీడ్ లో వెళ్తున్నటువంటి ఒక టార్గెట్. అది నార్మల్ బాలిస్టిక్, ఇది బాలిస్టిక్ మిసైల్స్ ని టేక్ డౌన్ చేయదు. ఇది బాలిస్టిక్ మిసైల్ అంటే ఇక్కడ నుంచి ఫైర్ చేస్తే ఆకాశం దాటి అంతరిక్షంలో వెళ్ళి అక్కడి నుంచి పడుతుంది. కాబట్టి దాని ట్రెజెక్టరీ చాలా ఈజీగా మనం పసిగట్టచ్చు. కాబట్టి దాన్ని కొట్టడం, అది వేరే మనకు అస్త్రాలు ఉన్నాయి, AD1 AD2 ఇటువంటివి ఉన్నాయి, అవి వాడతాం. కానీ ఇది ప్రాజెక్ట్ కుష మన అట్మాస్ఫియర్ లోనే వెళ్తున్నటువంటివి డిఫరెంట్ లేయర్స్ లో. మన క్రూజ్ మిసైల్స్ కావచ్చు, లేదా మనకు ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, హెలికాప్టర్స్ కావచ్చు, AWACS కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ. డ్రోన్స్ చిన్న డ్రోన్స్ కాదు, బైరాట్కర్ లాంటి పెద్ద డ్రోన్స్ కావచ్చు. అవి హైట్ పెరుగుతుంటాయి, కిందికి వస్తాయి, పక్కకు పెడతాయి, కిందికి పెడతాయి. అది మారుతూ ఉంటుంది, దాని యొక్క ట్రెజెక్టరీ మారుతూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ట్రెజెక్టరీ పెడుతుండగా దాన్ని కొట్టగలదు. అంటే ఎంత ప్రెసిషన్ ఉండాలో అర్థం చేసుకోవచ్చు. శత్రువు కూడా చిన్నవాడు కాదు కదా, వాడు ఇక్కడి నుంచి మిసైల్ ఫైర్ చేయగానే పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళగానే నువ్వు వెళ్ళగానే అక్కడి నుంచి సడన్ గా ఒకసారి డైవ్ చేస్తాడు, మిసైల్ మిస్ అయిపోతుంది, లేదా సైడ్ కి వెళ్తాడు. సో కాబట్టి ఈ మల్టిపుల్ మాన్యూవర్స్ అన్నిటిని ట్రాక్ చేసి పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి కొట్టగలిగిన 150 కిలోమీటర్ల దూరంలో కొట్టగలిగింది టెస్ట్ ఈరోజు సక్సెస్ఫుల్ గా మనం చేయగలిగాం. అంటే దానికి ఎటువంటి టెలిమెట్రీ ఉండాలి, మైక్రో నానో సెకండ్స్ లో కూడా పర్ఫెక్షన్ ఉండాలి. మనకు లేటెన్సీ అంటాం. మనం శాటిలైట్ నుంచి ఇమేజ్ తీసుకొని GPS దగ్గర నుంచి కనెక్షన్ తీసుకొని ఆ GPS అనుసంధానం చేసుకుని ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వస్తున్నటువంటి సిగ్నల్స్, రెడార్ సిగ్నల్స్ మనకు వచ్చి దానిని అర్థం చేసుకుని దాని టార్గెట్ ఎక్కడుందో కనుక్కునేసరికి వెళ్ళిపోయి ఉంటుంది. కొన్ని నానో సెకండ్స్ పక్కకు వెళ్ళిపోయి ఉంటుంది. అంత ప్రెసిషన్ తోటి దాన్ని క్యాలిక్యులేట్ చేసి వెళ్ళి కొట్టగలడం అనేది చిన్న విషయం కాదు. టెక్నాలజికలీ ఒక అద్భుతమైనటువంటి అచీవ్మెంట్. అఫ్ కోర్స్ మనకు S-400, బ్రహ్మోస్ ఇటువంటి మన దగ్గర వచ్చేసరికి రష్యా దగ్గర నుంచి తెచ్చుకున్న తర్వాత బేసిక్ ఇంజనీరింగ్, బేసిక్ టెక్నాలజీ మనం అర్థం చేసుకుని నెక్స్ట్ లెవెల్ కి మన సైంటిస్టులను తీసుకువెళ్ళారు. కాబట్టి ఈ రోజు అఫ్ కోర్స్ S-400 ని తీసేయట్లేదు, మనము S-400 కి ప్రత్యామ్నాయంగా తెచ్చుకుంటున్నాం. S-400 ఉంది మనకు, అలాగే షార్ట్ రేంజ్ లో మనకు ఎయిర్ డిఫెన్స్ లో ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో చాలా గ్యాప్ ఉంది మనకి. ఆ గ్యాప్ ఇది ఫిల్ చేయబోతుంది. కాబట్టి ఏ రేంజ్ లో అయినా కానీ 100 కిలోమీటర్ల దగ్గర నుంచి తీసుకొని 400 కిలోమీటర్ల వరకు ఏ రేంజ్ లో అయినా కానీ శత్రువు మనకు ఫైర్ చేస్తే డిఫరెంట్ హైట్స్ లో టెరైన్ హగ్గింగ్ అంటారు, అంటే భూమిని ఆనుకొని వస్తున్నటువంటి అస్త్రాలు కావచ్చు, లేదా అట్మాస్ఫియర్ లో పైదాకా 60-70 వేల అడుగుల ఎత్తులో వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నటువంటి అంశాలు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అంటే ఎస్పెషల్లీ క్రూజ్ మిసైల్, బాలిస్టిక్ కాదు, క్రూజ్ మిసైల్స్ కావచ్చు, లేదా మనకు ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, లేదా వాళ్ళ AWACS కావచ్చు, ఇవి ఏమైనా కానీ షూట్ డౌన్ చేయగలిగిన కెపాసిటీ ఈరోజు భారతదేశం దగ్గర ఉంది.
ఇది పాకిస్తాన్ సెంట్రికే కాదు, చైనా సెంట్రిక్ కూడా. ఎందుకంటే వాళ్ళకు చైనా చాలా వల్నరబుల్. మనం చైనా అంటే భయపడి గతంలో అన్ని చాలా ఎక్కువ చెప్పేవాడు, కానీ చైనా జాగ్రఫిక్ టెరిటరీ చూస్తే కనుక వాళ్ళు ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నారు. టిబెట్ అనేది చాలా ఎత్తైన ప్రాంతం, అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది, అక్కడ మొత్తం ఎడారి, ఒక కోల్డ్ డెజర్ట్, కొండలు చాలా తక్కువ, అక్కడ కొండలన్నీ మన దగ్గర ఉన్నాయి, మన కొండలు దాటిన తర్వాత వచ్చేటువంటి ప్లేటో అది. అందుకనే దాన్ని రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని పిలిచారు టిబెట్ ని. అక్కడ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలంటే ఎక్కడి నుంచో లాసా నుంచో చెంగుడు నుంచో టేక్ ఆఫ్ అవ్వాల్సి వస్తుంది. దగ్గరగా ఉన్నటువంటి ఖోటాను, మనకు కష్గర్, తర్వాత మనకు హోటాన్, ఈ ప్రిఫెక్చర్స్, ఎన్గారి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరగా ఉన్నాయో అవి అన్ని కూడా మన టార్గెట్ లోకి రాబోతున్నాయి. కాబట్టి ఈ కుషా టెస్ట్ అనేది చిన్న విషయం కాదు. ప్రధాన మంత్రి మనకు ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత మనకు ఎర్రకోట లో ఆయన మాట్లాడుతూ 15 ఆగస్టున 10 సంవత్సరాలలో మేము ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర తీసుకొస్తాము అని చెప్పారు. ప్రాజెక్ట్ సుదర్శన్ చక్రం అనేది మొత్తం దేశాన్ని పరిరక్షించేటువంటి దాంట్లో ఒక కీలకమైన అంశం ప్రాజెక్ట్ కుష సుదర్శన్ చక్రంలో ఒక భాగం మాత్రమే, ఒక ఇటుక లాంటిది. ఇది ఈరోజు అచీవ్ చేశాం. కాబట్టి మల్టీ లేయర్స్ లో మనకు బ్యాలిస్టిక్ మిసైల్స్ కి వేరే మనకు AD-1 AD-2 టెస్ట్ మన క్షేత్రంలో చెప్పాం. మనం ఇప్పుడు దీని గురించి చెప్తున్నాము, కుషా గురించి చెప్తున్నాము. VSHORD అంటారు, వెరీ షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇటువంటి మల్టిపుల్ ఒక షీల్డ్ లాగా దేశాన్ని మొత్తం కవచం పెట్టేటువంటి ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర. అది ప్రధానమంత్రి దాన్ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కాబట్టి దాని దృష్ట్యా సంవత్సరం తిరగకుండానే మనం దీన్ని ఒక కీలకమైనటువంటి అంశం మనం అచీవ్ చేయగలిగాం. రాబోయే 2-3 సంవత్సరాలు, ఆయన 10 సంవత్సరాలు చెప్పారు, మనకు తెలిసి ఎలా పనిచేస్తారో మన సైంటిస్టులు కానీ వీళ్ళందరూ కానీ. నా ఉద్దేశంలో, నా దృష్టిలో బహుశా 5-6 ఏళ్ల లోపల మనం మొత్తం దేశాన్ని సురక్షితంగా పెట్టేటువంటి కవచం మనం తయారు చేయబోతున్నాం. దానికి సంబంధించినవన్నీ కూడా ఈ రోజు ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి, అవన్నీ చాలా సీరియస్ గా పనిచేస్తున్నాయి. కుషా అన్న ప్రాజెక్ట్ మనకు మెయిన్ స్ట్రీమ్ డిస్కషన్ లో ఉండాలి. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే కుషా గురించి పాకిస్తాన్ లో చర్చిస్తున్నారు, మన దేశంలో ఎవరు చర్చించట్లేదు. అందరూ కాక్రోచ్ల మీద పడ్డారు, కానీ కుషా అన్నటువంటి టెస్ట్ భారతదేశం చేసింది అని చెప్పి పాకిస్తానీ మీడియా ఒడుకుతుంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత క్రూషియల్. అది మనం ఎప్పుడు కూడా మనకు తెలుసు, మన సైంటిస్టులు దానికి యాక్చువల్ కెపాసిటీ బయట చెప్పారు, అది క్లాసిఫైడ్ ఉంటుంది. అఫీషియల్ గా చెప్పింది 150 కిలోమీటర్ల దాకా కొట్టచ్చు అని చెప్పారు, కానీ దీని కెపాసిటీ వేరేలాగా ఉంటుంది. ఎంత చెప్పాలో అంతే చెప్తాం, అంతకు మించి చెప్పాం మనం. దీని ఓవరాల్ ట్రెజెక్టరీ S-400 కంటే కూడా ఎక్కువ ఉండబోతుంది. S-500 మనం కొనట్లేదు రష్యా నుంచి. ఎందుకు కొనట్లేదు? దాన్ని మన దేశంలో మనం తయారు చేసుకోబోతున్నాం. రెండవది, రష్యా యొక్క టెక్నాలజీ కొంత పాత టెక్నాలజీ, దానిని తలదన్నే దిశగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ అన్ని కూడా పెట్టేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది, రష్యా దగ్గర ఎక్కువ లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర బేసిక్ తీసుకున్నాము, దాన్ని అర్థం చేసుకున్నాము, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకున్నాము, మన టెక్నాలజీ మీద పెట్టి కొత్త ప్రోడక్ట్ మనం తీసుకురాగలుగుతున్నాం. ఇది మనకు ఉన్నటువంటి గొప్పతనం. అందుకని ఈ ప్రాజెక్ట్ కుషా అన్నది మొత్తం దేశంలో హెడ్ లైన్స్ గా ఉండవలసినంత గొప్ప విషయం ఇది. అందుకనే మనం ఈరోజు క్షేత్రంలో మొట్టమొదటి అంశంగా దీన్ని తీసుకుందాం అని అనుకోవడం కారణం అది. సరే, మనం ఎలాగో మన జెన్జీ ఎలా ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నారు దాని గురించి కూడా చర్చిద్దాము, కానీ అంతకంటే ముందు ఇది చాలా కీలకం. ఇంతటి అద్భుతమైనటువంటి న్యూస్ మెయిన్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ కూడా దీన్ని చర్చించలేదన్నటువంటి ఒక బాధ నాకు కలిగింది. మనం అందరూ గర్వించదగ్గటువంటి ఒక అద్భుతమైనటువంటి మనం అచీవ్మెంట్ ఇది. కాబట్టి మన DRDOని, తర్వాత దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రైవేట్ రంగ సంస్థలు, దాంట్లో కాంపోనెంట్స్ అన్ని కూడా ప్రైవేట్ రంగ సంస్థలు ఇస్తున్నాయి. దాని థ్రస్ట్, బూస్టర్స్, దాంట్లో ఫ్యూయల్, దాని మెటలర్జీ, కేసింగ్స్, దాని నావిగేషన్స్, దాని కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, GPS మనం లేకపోతే ఎటువంటి వాడారో మనకు తెలియదు అవి. తర్వాత దాంట్లో ఉన్నటువంటి ట్రాకింగ్ మెకానిజం, దాంట్లో సీకింగ్ ఇన్ఫ్రారెడ్ రడార్ సిస్టమ్, ఇన్ని కాంపోనెంట్స్ ప్రైవేట్ రంగ సంస్థలు తయారు చేసినాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాము. భారతీయులుగా మనం మన రక్షణ రంగంలో ఒక అద్భుతమైన అస్త్రం వచ్చినందుకు మనం అందరం గర్విద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.